is with you. Be with me. విద్య నాలోని శక్తిని బయటకు తీసేది. విద్య అంటే తెలుసుకోవడం, విద్య అంటే కనుగొనడం, విద్య అంటే అవగాహన, విద్య అంటే భావించడం. ఇలా విద్యకు అనేక పేర్లు కలవు. విద్య అంటే అన్నిటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక విద్య సమానార్థం ఎడ్యుకేషన్. ఎస్, ఈ అంటే బయటకు తీసే, డుకో అంటే వృత్తిలోకి తీసుకురావటం. విద్యకు సమానంగా శిక్ష అనే పదం కూడా ఉపయోగిస్తారు. విద్య మానవ సుగుణం. విద్య మానవుడికి మూడవ కన్ను వంటిది. విద్య అంటే దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ. విద్య అంటే తెలుసుకోవడం. దేన్ని తెలుసుకోవడం? విద్య అంటే తెలుసుకోవడం అని విన్నాం కదా. తెలుసుకోవడం అంటే అన్నీ తెలుసుకోవడమా? కాదు. తన గురించి తాను తెలుసుకునే విధంగా తెలుసుకోవడం, తన పరిసరాలకు తగిన విధంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం, తన క్రియలను కర్మలను ఎలా నిర్వహించాలనే విషయం తెలుసుకోవడం. కనుగొనడం అంటే కొత్తగా తీసుకోవడమా? కాదు. అది అంతరంగా ఉన్న, తనలో దాగి ఉన్న శక్తిని కనుగొనడం. అలాగే ఒక వస్తువు లేదా ఒక విషయంలో ఉన్న అంశాలను సూక్ష్మంగా కనుగొనడం. అలాగే అవగాహన అని అన్నామే. మళ్ళీ అవగాహన అంటే ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని, ఒక స్థలాన్ని గురించి తగిన అవగాహన చేసుకోవడం. దానివల్ల దానిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని అతనికి అర్థమవుతుంది. అలాగే వీటి సమ్మేళనం అన్నామే. సమ్మేళనం అంటే మనకు ప్రకృతి నుండి లభించిన మన మేధోశక్తితో మనం వృద్ధి చేసుకున్న వస్తువులను ఉపయోగించి మంచి కార్యాలకు, పనులకు ఉపయోగించడానికి తగిన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం విద్య ద్వారానే వస్తుంది. అందుకే ఇలా అన్నిటి సమ్మేళనంతో కూడుకున్న దానిని విద్య అని అంటాం. విద్య వల్ల మనకు అలవడేవి క్రమశిక్షణ. మనకు విద్య వల్ల నియంత్రణ కూడా ఏర్పడుతుంది. మనపై మనం నియంత్రించుకోగలం. అలాగే నేర్చుకుంటాం. అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఇలా అనేక విషయాలను నేర్చుకుంటాం. విద్య మానవుని ప్రవర్తనను మార్చుతుంది. విద్యకు ఒక నిర్దిష్ట అర్థం ఇవ్వడం సాధ్యమే. విద్య పరిమాణ ప్రక్రియ ఉంది. విద్య అంటే జ్ఞాన సముపార్జన చేసే ఒక ప్రక్రియ. విద్యకు ఒక ప్రక్రియ, శిక్షణ ఇచ్చే ప్రక్రియ అని ఉన్నాయి. విద్య అనేది చాలా విస్తృతమైన పరిధి కలదు. విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానము మరియు జీవిత అనుభవాల వల్ల కలిగే జ్ఞానము, దానిని వికాసం అని అంటాం. విద్య సంకుచిత, విస్తృతార్థం కలిగి ఉంది. పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకున్న అంశాలు కొంతవరకు ఉపయోగిస్తారు. వాటితో పాటు జీవితానుభవాలను జోడించి నేర్చుకునే ఆ జ్ఞానం విస్తృతంగా చెప్పవచ్చు.
మరి విద్యను నేర్చుకోవడం, నేర్పించడం మన బాధ్యత. ఎవరికి నేర్పిస్తున్నాం? మనకు మనమే. ఎవరు నేర్చుకుంటున్నాం? మనమే నేర్చుకుంటున్నాం. విద్యను విద్యార్థికి అందించే బాధ్యత గురువుకు కలదు. ఆ గురుస్థానంలో ఉండి ఆ విద్యార్థి స్థానాన్ని తెలుసుకొని నడుచుకోవాలన్న ఈ విషయాన్ని గురించి మనం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.